ప్రేమిస్తుంటే, మాట వింటుంటే, మిమ్మల్ని సన్మానిస్తుంటే, ప్రతి తల్లిగా ప్రతి తండ్రిగా మీకు ఏమనిపిస్తుంది? సంతోషం. సంతోషం. ఆ సంతోషం కోట్లు పెట్టి కూడా కొనలేం. లక్షలు ఇచ్చినా కూడా ఆ సంతోషం, దానిని మించిన సంతోషం ఇంకోటి ఉండదు. ఏంటది? నీ బిడ్డ నీ మాట విన్నప్పుడు నీకొచ్చే సంతోషం వేరు. స్తోత్రం. నీ బిడ్డ నీకు విధేయత చూపించినప్పుడు నీకొచ్చే సంతోషం వేరు. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బిడ్డ నీ మాట విన్నప్పుడు, నీకు లోబడినప్పుడు, నీకు విధేయత చూపించినప్పుడు, నీవు నీ బిడ్డను తిట్టినా, నీవు నీ బిడ్డను కొట్టినా, నీవు నీ బిడ్డను ఏ మాట అన్నా తలదించుకున్నప్పుడు, తలదించుకొని సైలెంట్గా ఉన్నప్పుడు ఒక తల్లిగా ఒక తండ్రిగా ఎంత సంతోషిస్తామండి. ఈరోజు బిడ్డలు ఎలా ఉన్నారు? రే బిడ్డలు తలెత్తండి, ఎలా ఉన్నారు? ఒక మాట ఏదన్నా అంటే ఎదురు తిరిగి మాట్లాడటం. సరే, అమ్మ నాన్న కానీ ఏదైనా బిడ్డలు ఏదైనా చేయి చేసుకుంటే తిరిగి చేయి చేసుకోవాలనుకోవటం, చెయ్యి ఎత్తటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొంతమంది బిడ్డలు ఎలా ఉన్నారు తెలుసా? నన్ను నువ్వు అందరి ముందు కొడతావా, నన్ను నువ్వు అందరి ముందు తిడతావా, ఇప్పుడు నేను నిన్నేమన్ను, నీకు 80 సంవత్సరాలు వస్తాయి కదా, ముసలి వయసు వస్తుంది కదా, నడవలేవు కదా, అప్పుడు నీకు ఆధారం ఎవరు చెప్పండి? మేమే కదా. అప్పుడు నీ అంతు తేలుస్తా అని కుర్ర వయసప్పుడు తల్లిదండ్రులు వీళ్ళని కొట్టినప్పుడు, తిట్టినప్పుడు వీళ్ళు ఏమనకపోతే తల్లిదండ్రులు అనుకుంటారు, అబ్బా నా బిడ్డలు ఏమనలేదు నన్ను బాగా చూసుకుంటాడు అనుకుంటారు. కానీ అదే బిడ్డలు, అందరు కాదులేండి, కొందరు వారికి ముసలి వయసు వచ్చినప్పుడు వీళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి ముసలి వయసు వచ్చినప్పుడు వీళ్ళని ఆదరించరు. వాళ్ళకి ముసలి వయసు వచ్చినప్పుడు వీళ్ళని గెంటేస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతటి భక్తిపరుడు అయినా, నువ్వు ఎంతటి ప్రార్థనాపరుడు అయినా, నువ్వు ఎంతటి ఆరాధించే గొప్ప వ్యక్తి అయినా, నువ్వు ఎంతటి దేవుని వాక్యం చెప్పే గొప్ప సేవకుడు అయినా, నువ్వు ఎలాంటి గొప్ప వ్యక్తి అయినా, నీ గొప్పతనం చూపించాల్సింది ఎక్కడో తెలుసా? నిన్ను కనిన, నిన్ను పోషిస్తున్నా, నీకు ఆదరణ ఇస్తున్నా, నీకు నీడనిస్తున్నా, నీకు భవిష్యత్తు ఇస్తున్నా, నీకు జీవితమే ఇస్తున్నా నీ తల్లి తండ్రిని సన్మానిస్తే చాలు, నువ్వు నిజంగా గొప్ప బిడ్డవే. కొట్టండి చప్పట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తల్లి నీకు జన్మనిస్తే తండ్రి పరిస్థితి ఏంటి? మరి ప్రపంచం వాళ్ళకి ఏం పెట్టింది చెప్పండి? నోరు తెరవండి కాస్త. ఏది ఈరోజు నోరు తెరవకూడదని డిసైడ్ అయిపోయారా? కాస్త నోరు తెరవండి. ప్రపంచం వాళ్ళకి ఏం పెట్టింది? హ్యాపీ ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవం. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, షార్ట్స్లో చూస్తే ఒక్కొక్కరు షార్ట్స్ ఎలాంటివి పెడతా ఉంటారంటే బిడ్డలేనండి, బిడ్డలే. తండ్రి నువ్వు నాకు గుర్తొస్తున్నావు తండ్రి, నానా నువ్వు లేకపోతే నా జీవితం లేదు, నానా నువ్వు నాతో ఉంటే ఎంత బాగుండు నానా, నువ్వు నా ముందు ఉంటే ఎంత బాగుండు నానా. చూడండి, బాగా గమనించండి. ప్రపంచంలో చాలా చోట్ల 100కి 80% ఎలా కనబడుతున్నారంటే, క్రైస్తవుల జోలికే వద్దాము ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రిని పట్టించుకోకుండా, తండ్రి బాగున్నప్పుడు, తండ్రి బాగలేనప్పుడు, తండ్రి గొప్పవాడుగా ఉన్నప్పుడు, తండ్రి నీకోసము పరితపించి నీకోసము అన్ని అవసరాలు, నీకు కావాల్సిన అన్ని కూడా నీ తండ్రి నీకు సమకూర్చడానికి ఎంతో ప్రయాసపడుతుంటాడు. బాగా వినండి. బిడ్డలను పిలిచి నీకు అమ్మంటే ఇష్టమా నానంటే ఇష్టమా అంటే కొంతమంది టక్కన ఏం చెప్తారు? అమ్మంటే ఇష్టం. మరి నాన్న ఎందుకు ఇష్టం లేదురా అంటే బిడ్డలు ఏమంటారు తెలుసా? నాన్న కొడతాడు, నాన్న అరుస్తాడు, నాన్న జాను తిడతాడు. అంటే ఇక్కడ చూడండి, తండ్రి తిట్టు కనబడుతుంది, తండ్రి కోపం కనబడుతుంది, తండ్రి ఆవేశం కనబడుతుంది, తండ్రి చెయ్యెత్తుతుంటే అది కనబడుతుంది. కానీ తండ్రి లోపల ఉన్నటువంటి ప్రేమ కనపడట్లేదు. బాగా వినండి, కనపడట్లేదు. నేను ఒక ప్రశ్న వేస్తాను. మీ కళ్ళు కనబడుతున్నాయి, మీ చెవులు కనబడుతున్నాయి, మీ ముక్కు కనబడుతున్నాయి, మీ పెదవులు కనబడుతున్నాయి, మీ చేతులు కనబడుతున్నాయి, మనందరి పాదాలు కనబడుతున్నాయి. అయితే కనిపించనివి మన శరీరంలో కొన్ని ఉన్నాయి. ఏంటి చెప్పండి? గుండె, లివరు, కిడ్నీలు, ఊపిరితిత్తులు. సరే, వాటి జోలికే వద్దాం, ఆగుదాం. అసలైంది చెప్పలేదురా. అది చెప్పలేదంటే మెదడు లేదనే. మెదడు కనపడదు, గుండె కనపడదు, కిడ్నీలు కనపడవు, ఊపిరితిత్తులు కనపడవు. కనపడనివి ఇవి విలువలేనివా విలువైనవా? అసలు కళ్ళు కన్నా, చెవుల కన్నా, చేతుల కన్నా,
పాదముల కన్నా, ముక్కు కన్నా, పెదవుల కన్నా అస్సలైన విలువైన అవయవాలు మన శరీరంలో ఒకటి మెదడు. మెదడు పనితీరు బాగుంటేనే నీ శరీరంలో ఉన్న కళ్ళు అయినా, చూపులైనా, చేతులైనా, నరములైనా అన్ని రక్త ప్రసరణ సక్రమంగా పనిచేసింది. నీ శరీరంలో అన్నీ బాగుండి బ్రెయిన్ డెడ్ అయిపోయింది అనుకో,